ఇన్ని జరిగినా దుర్యోధనుడు సమ్మతించకుండా న్యాయం విడిచి ప్రసంగించి ధృతరాష్ట్రుడు అతడి మాటలను మాత్రమే వింటూ ఉదాసీన వైఖరితో నిలబడిపోతే మీరు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా సభలో వివరించి మీరు చెప్పిన సందేశాన్ని నేను వినిపించిన తరువాత తప్పకుండా సభలో ఉన్నటువంటి వారందరూ కూడా కౌరవుల్ని చీత్కరిస్తారు. అంతేకాదు, నాకు కావలసినది అంతకన్నా ఏముంది? నా శక్తి కొలది ధర్మరాజా సంధి కోసమే ప్రయత్నిస్తాను. సంధి కుదిరినదా మంచిదే, ఒకవేళ సంధి కుదరకపోతే ఆ సభలో ఉన్నటువంటి వారి మనస్సులలో ఉన్న అభిప్రాయములు ఎలా ఉన్నాయన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశీలించి రావడం మనం వ్యూహరచన చేసుకోవడానికి అనుకూలమైన అంశాలు. అటువంటి వ్యూహరచన చేసుకున్నటువంటి కారణం చేత వాళ్ళని ఓడించడం మనకి తేలికవుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా నేను రాయబారానికి వెళ్ళడం అనేటటువంటిది మంచిదే. కానీ ఒక్క విషయం మాత్రం మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, దుర్యోధనుడు శ్వాస ఉన్నంత కాలము నీకు రాజ్యభాగమును ఇవ్వడు, 5 ఊళ్ళు కూడా ఇవ్వడు. కాబట్టి యుద్ధోత్సాహంతోనే ఉండు, అందరినీ యుద్ధానికి సిద్ధం చేసుకో, తప్ప సంధి జరుగుతుంది శాంతి జరుగుతుందని అనుకోవద్దు అన్నాడు. అనగానే భీముడు జోక్యం చేసుకున్నాడు. ధర్మరాజు గారు అంత శాంతి గురించి సంధి గురించి కదూ మాట్లాడాడు, కానీ కృష్ణుడు అవి జరగవయా, యుద్ధమే జరుగుతుందని చెప్తున్నాడు కదూ. అన్నగారి మీద ఉన్న అభిమానం, అన్నగారు శాంతి కోసం పడుతున్నటువంటి పరివేదన, ఇవి దృష్టిలో పెట్టుకున్నటువంటి పరమ సహృదయుడైనటువంటి భీముడు కృష్ణుడితో మాట్లాడుతూ, సమరంబు కలుగుననుచుమము వెరపింపగవలదు మాధవ, నీవా కొమతియగు ధార్తరాష్ట్రుడు శమించు కార్యంబు నడపు సౌజన్యమునన్. యుద్ధం వస్తుందని మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయకు కృష్ణ. యుద్ధం అంటే మాకేం భయం లేదు. పరమ దుందుడుకు ప్రవర్తనతో ఉండేటటువంటి ఆ దుర్యోధనుడి యొక్క మనసు మారి మా అన్నగారు కోరుకున్నట్లుగా సంధి జరగడానికి ప్రయత్నించు. ఆ దుర్యోధనుడున్నాడే, అతని యొక్క మనసు మంచిది కాదు, ఎప్పుడూ దుర్బుద్ధితో ఉంటాడు, మదంతో ఎవరినీ లెక్క పెట్టాడు, కుచ్చితమైనటువంటి స్వభావం ఉన్నవాడు. కానీ అతని మాటకి అడ్డు చెప్పేటటువంటి వాళ్ళు ఆ సభలో ఎవరూ లేకపోవడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అతను తన యొక్క దుందుడుకు ప్రవర్తన చేత తన ఆప్తులైనటువంటి వారిని అందరినీ కూడా దుఃఖపెడుతూ ఉంటాడు. అయినా మనకెందుకు వీడితో గొడవ అని చెప్పి మంచి శాసించి చెప్పడానికి ఎవరూ కూడా అక్కడ సాహసించరు. నేను ఎక్కడికి వెడితే అక్కడికి ప్రవేశించి నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు కాదు, చిన్ననాటి నుంచి ఉన్న లక్షణమే. ఇప్పుడు అటు ధర్మరాజు గారు ఇటు అర్జునుడు కూడా శాంతి కోసమే ఇష్టపడుతున్నారు కనుక నేను ఆ దుర్యోధనుడితో కలిసి బ్రతకడమే అలవాటు చేసుకోవాలో ఏమో అని మా అన్నగారి యొక్క హృదయం సంధిని మాత్రమే కోరుకుంటోంది. కాబట్టి ఆ సంధి జరిగేటట్లుగానే చూడు కృష్ణ అంటూ, అన్నదమ్ములమయ్యుండి అకట మనల నురులు తల ఎత్తి చూడ ఒండులతోడ పెనగనీటికి ఈ నేల పెద్దవారి బుద్ధి విని పంచి కుడుచుట పొలదొక్కో. కృష్ణ, అక్కడ సభలోకి వెళ్ళి రాయబారాన్ని నిర్వర్తించేటప్పుడు నా హృదయంగా తెలియచేయి అంటూ, మనము అన్నదమ్ములం అయ్యుండి ఇలా వీధిని పడి యుద్ధం చేసుకొని ఒకళ్ళనొకళ్ళని సంహరించుకుంటే చూసేటటువంటి వాళ్ళందరూ ఎంత నవ్వుతారు, ఎంత చిన్నతనంగా ఉంటుంది. అట్లా కాకుండా పెద్దలు ఏ మార్గాన్ని మనకి సూచించారో ఆ మార్గంలో మనం ఈ భూమిని పంచుకొని ప్రశాంతంగా అందరం కలిసి బ్రతకలేమా అని అంటే కృష్ణ పరమాత్మ పెద్ద నవ్వు నవ్వి, భీమా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వేమిటి ఇట్లా మాట్లాడడం ఏమిటి? అగ్నిహోత్రం చల్లబడిపోతే ఎలా ఉంటుందో, ఒక పర్వతం దూది పింజలా తేలికైపోతే ఎలా ఉంటుందో అటువంటి రీతిలో మాట్లాడుతున్నావు. ఇంతకాలం నుంచి నిన్ను నేను చూశాను, తోబుట్టువులను యుద్ధంలో కష్టం నుంచి గట్టెక్కించాలనేవాడివి,
కౌరవుల్ని సంహరించాలి అని అంటుండేవాడివి. కానీ ఇదేమిటి ఇవాళ కౌరవుల మీద విశేషమైనటువంటి స్నేహం కలిగి నీ మనసు ఇంత కరిగిపోయింది అని భీముణ్ణి యుద్ధం కోసం రెచ్చగొట్టి మానసికంగా సిద్ధం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో భీముడితో మాట్లాడుతూ అంటాడు, పరమ దారుణమైనటువంటి శత్రువుల్ని కూడా గడగడ వణికించగలిగినటువంటి శౌర్యము, అటువంటి ఆటోపము కలిగినటువంటి వాడివే నువ్వు. అటువంటి వాడివి ఇవాళ ధర్మరాజుకి రాజ్యప్రాప్తి కల్పించడం కోసం యుద్ధం చెయ్యాలని ఎప్పుడూ ప్రతిపాదన చేసేటటువంటి వాడివి, అటువంటి భావంతో ఉండేటటువంటి వాడివి. ఇవాళ ఏమిటో శాంతి శాంతి సంధి సంధి అని ఇంతకు పూర్వం నీవు మాట్లాడిన మాటలతో ఏ పొంతలా అని మాటలు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇంత వీరుడికి, ఇంత ధీరుడికి ఇంత పిరికితనం కలిగేటట్టు యుద్ధానికి ముందు యుద్ధం వద్దు, శాంతి శాంతి సంధి సంధి అని మాట్లాడేటట్టుగా ఈ పిరికితనం నేర్పిన వారెవరో అని కృష్ణుడు మళ్ళీ పకపకా నవ్వాడు. నవ్వేటప్పటికి భీముడు అన్నాడు, మగసిరి గురించి కృష్ణ నా దగ్గర మాట్లాడవద్దు. రాజ్యభాగం సగమిచ్చినా చాలు, 5 ఇచ్చినా చాలని మా అన్నగారైనటువంటి ధర్మరాజు పలికినటువంటి పలుకులను దృష్టిలో పెట్టుకుని ఆయన శాంతిని కోరుకుంటూ సంధిని కోరుకుంటున్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న భావనతో ఇలా మాట్లాడాను తప్ప, రేపు సంధే జరగక, శాంతే స్థాపింపబడక, సౌజన్యము ఏర్పడక యుద్ధమే జరగవలసి వస్తే ఆ రోజున నేను ఉగ్రమైనటువంటి గదాదండంతో చేసేటటువంటి శత్రు సంహారమును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అప్పుడు ఉపప్లావ్యంలో నాతో ఏమన్నావు కృష్ణ అని నేను నిన్ను అడగకపోనులే, జ్ఞాపకం చెయ్యకపోనులే అని భీముడు కృష్ణ పరమాత్మతో పరిహాసమాడాడు. ఆడిన తర్వాత కృష్ణుడు అన్నాడు, ఓ భీమసేన, నీ యొక్క బలపరాక్రమములు మాకు తెలియనివా? ఏదో పరిహాసం కోసం నీతో అలా అన్నాను తప్ప నీ భుజసారం, నువ్వు ఇత పూర్వం చేసినటువంటి అరివీర భయంకరమైనటువంటి పరాక్రమంతో కూడుకున్నటువంటి పనులు మాకు తెలియనివా? యుద్ధంలో అర్జునుడు నన్ను సారథ్యం చెయ్యవలసినదిగా కోరుకున్నాడు. నేను సారథ్యం చేస్తాను, యుద్ధం ఎటూ జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు నేను అర్జునుడే కాదు, నీ సహకారమే అత్యంత ప్రధానం. కాబట్టి నీ సహకారం లేకుండా అసలు ఆ యుద్ధంలో గెలుపు సాధించడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయమా? కాబట్టి నువ్వు ఈ విషయంలో మరొక రకంగా మనసులో భావన పెట్టుకోవలసిన అవసరం లేదు. కేవలం యుద్ధానికి నిన్ను సిద్ధం చేయడం కోసమే ఈ మాటలు చెప్పాను అని అన్న తర్వాత, నిజంగా యుద్ధమే జరిగితే నా కలలు సాఫల్యమవుతాయి కదా, నేను కోరుకున్నట్టుగా నా గదాదండంతో శత్రు సంహారం చెయ్యవలసి వస్తే అంతకన్నా నాకు సంతోషకరమైన విషయం ఏముంటుందని భీముడు పలికిన తర్వాత అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ, ధృతరాష్ట్రుడు పరమ దురాశ కలిగినటువంటి వాడు, ఎంతసేపు తన కొడుకులు మాత్రమే బాగుపడాలని కోరుకునేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకని రాజ్యభాగం ఇవ్వడానికి అంగీకరించాడు. దానికి తోడు ఆయన కుమారుడైనటువంటి దుర్యోధనుడు కూడా కర్కశమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. సంధి అసంభవమని చెప్పి నువ్వు మొట్టమొదటే తేల్చి చెప్పావు కాబట్టి మేము ఏ విచారము లేకుండా ఉండేటటువంటి మార్గాన్ని నువ్వు చూపించడానికి ప్రయత్నం చెయ్యి. నా గాంధీవం దివ్య పాణ పరంపర పనిమాని ఊరకే ఉండాలని మేం మాత్రం కోరుకుంటామా అని నీ వనరింపబూనిన పని కమలోదర కిడుపుట్టుని కావనినట్లయుండియవు కార్యము అట్లగుటం ప్రయత్న సంభావన సేత పౌరుషము పద్ధతి తత్ఫలసిద్ధి ఉందుచో దైవము తోడ్పడం వలయు తథ్యము రెండును నివినోదముల్. శ్రీకృష్ణ, ఎప్పుడైనా ఏదైనా కార్యాన్ని చెయ్యాలి అని నువ్వు సంకల్పం చేస్తే ఆ కార్యానికి హాని ఉండదు. ఆ కార్యం జరగకపోవడం అనేటటువంటి విషయం ఎప్పుడూ ఉండదు. కొన్ని పనులు ముందు ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఫలిస్తాయని అనిపిస్తుంది, కానీ అవి ఫలించవు. కొన్ని కార్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు అనిపిస్తుంది, కానీ జరుగుతాయి.
పురుష ప్రయత్నం ఉండాలి. పురుష ప్రయత్నానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఈ రెండు కలిస్తే కార్యము సఫలవంతమవుతుంది. ఈ రెండు అనుకూలించడం, అనుకూలించకపోవడం, అంటే దైవానుగ్రహం అనుకూలించడం, దైవానుగ్రహం పురుష ప్రయత్నానికి అనుకూలించకపోవడం నిజానికి నీ సంకల్పానికి లోబడి ఉంటాయి. కాబట్టి ఈ మాట మాత్రం పరమ వాస్తవం కదా అంటూ, అయినను చిత్తగింపు ద్రుపదాత్మజ ఆ సభనట్లు చేసినం, దానికి సైప లెస్సయని దైన్యము పొందుటకూర్చి, అమ్మెయిన్ కానన భూమికింజనుట కారుని కొత్తమా నీ విరుంగవే, కాన సహించి పాండవుల కౌరవలం తగు కూర్పు నేర్పునన్. నీకు తెలుసు కదా, ఇత పూర్వం వాళ్ళు ఎన్నో దోషాలు చేశారు. చేయరానటువంటి భయంకరమైనటువంటి పని ద్రౌపదీదేవిని ఆ నిండు సభకి ఈడ్పించి వలువలు ఉడ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా మేము సహించి భరించి శాంతికాముకలమై నియమాలు పాటించి అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాం. ఇన్ని దొండగాలను మన్నించి మేము కౌరవులతో నేర్పుతో కలసి మెలసి ఉండేటట్టుగా ఏ విధానము చేత సాధ్యమవుతుందో అటువంటి విధానము ఏర్పడేటట్టుగా కృష్ణ నువ్వే చూడు అని చెప్పి, ఆ మూర్ఖులను ఎలాగైనా సంధికి ఒప్పించి రాజ్యంలో సగభాగం ఇద్దరికీ దక్కేటట్టు కలిసి మెలిసి ఒద్దికగా జీవించేటట్టు నీ యొక్క వాక్చాతుర్యము చేత, నీ సమర్థత చేత జరిగేటట్టు చూడు. అంటే దాని అర్థం అర్జునాదులు యుద్ధమునకు సిద్ధపడలేదని కాదు, వాళ్ళకి పౌరుష పరాక్రమములు లేవని కాదు, వాళ్ళకి అన్నగారైనటువంటి ధర్మరాజు గారు చేసినటువంటి ప్రతిపాదన మీద ఉన్నటువంటి గౌరవం, ధర్మదుడి ఆజ్ఞకి కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళ యొక్క వినయం. కాబట్టి ఒకవేళ సంధి చేసుకోవడం అనేటటువంటిది కృష్ణ మీ చిత్తానికి అంగీకారయోగ్యము కాకపోతే ఆ పద్ధతి తగదు అని మీరు స్పష్టంగా మాకు చెప్పండి. మీరు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఎందుకనంటే మాకు అన్నింటికన్నా మీ ఆజ్ఞని ఔదలదాల్చి ప్రవర్తించడమే అవసరమైనటువంటి విషయం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు చెప్పినది అర్జున పరమసత్యం. మనిషి పురుష ప్రయత్నం చెయ్యాలి. పురుష ప్రయత్నానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. వ్యవసాయం చెయ్యాలనుకున్నటువంటి రైతు భూమిని దున్ని అన్ని విధాలా కష్టపడి పంట పండించాలి అని సిద్ధపడచ్చు. కానీ దైవానుకూల్యత కలిగింది అనడానికి అర్థం వర్షం పడాలి కదా. వర్షం పడకపోతే రైతు ఎంత కష్టపడితే మాత్రం పంట పండుతుంది, ఫలసాయం వస్తుంది. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము కూడా తోడు కావాలి. నా శక్తి కొద్దీ సంధిని కూర్చడానికి ప్రయత్నం చేస్తాను. దైవం ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. కానీ రాజ్యభాగం ఇవ్వాలి అనుకుంటే చిన్ననాటి నుంచి మిమ్మల్ని ఇంత కష్టపెట్టవలసినటువంటి అవసరం దుర్యోధనుడికి లేదు. ఇప్పుడు కాదు, చిన్ననాటి నుండి మిమ్మల్ని అన్ని కష్టాలు పెట్టి మిమ్మల్ని చంపాలని, మీకు రాజ్యం ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళాను మాట్లాడాను అని మారిపోయి బుద్ధిని మార్చుకుని మీకు రాజ్యం ఇస్తాడు అనేటటువంటిది నమ్మదగిన విషయం కాదు. నిజంగా అటువంటి బుద్ధి ఉన్నవాడైతే ఒకటి కాదు రెండు కాదు ఇన్ని దుష్కృత్యములను చేస్తాడా? అంతవరకు ఎందుకు? నేను ఒక్క మాట చెప్తాను అర్జున, విను. ఎప్పటి విషయమో నేను ప్రతిపాదించట్లేదు, ఈ మధ్య జరిగినటువంటి విషయం చెప్తాను. గోగ్రహణం జరిగినప్పుడు నువ్వు కౌరవుల్ని ఓడించి ఆవులను మరల్చుకుని విరాట నగరంలోకి వచ్చేసావు. వచ్చిన తర్వాత భీష్ముడు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు, వచ్చినవాడు పల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు. నువ్వు ఆవుల్ని మరల్చుకుని వచ్చేసేటటువంటి సందర్భంలో అన్నమాట. రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనీర్చుని హెచ్చగు కుందగున్ తొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లు కాక ఇచ్చదలంచి యొక్క మెయినిత్తరి పొందగు చేతయుంతగున్.
ఆనాడు దుర్యోధనుడితో మాట్లాడుతూ భీష్మాచార్యుల వారు చేసినటువంటి ప్రతిపాదన ఏది ఉన్నదో అదే నిజానికి ఇవాళ మీ అన్నయ్య ధర్మరాజు గారు కూడా చేసినటువంటి ప్రతిపాదన. ఆ రోజు భీష్ముడు ఏమన్నాడో తెలుసా? వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు. వస్తున్నవాడు అర్జునుడోయ్ దుర్యోధన, అటువంటి మహావీరుడైనటువంటి అర్జునుడు వస్తున్నాడు కాబట్టి తప్పకుండా మనం గెలుస్తామని చెప్పడం సాధ్యం కాదు. రాజ్యం కోసమని చెప్పి యుద్ధం చేసిన తరువాత రెండు పక్షాలలో ఒక పక్షం గెలవచ్చు, ఒక పక్షం ఓడిపోవచ్చు. గెలుపోటముల కోసమని చెప్పి యుద్ధం జరిగిన తరువాత గొప్ప ప్రాణనష్టము జరుగుతుంది. కాదు, ఈ గెలుపోటముల ప్రసక్తి వద్దు, యుద్ధము వద్దు అంటారా, సంధి చేసుకోవలసి ఉంటుంది అని ఆనాడు భీష్ముడు ప్రతిపాదన చేశాడు. అదే కదా ఇప్పుడు ధర్మరాజు చేస్తున్నాడు. నిజానికి ఈ ప్రతిపాదన ఎప్పుడో భీష్ముడు చేశాడు. ఎప్పుడు? నువ్వు వాళ్ళని ఓడించి ఆవులను వెనక్కి తీసుకురావడానికి ముందు చెప్పినటువంటి మాట ఇది భీష్ముడు. వెంటనే దుర్యోధనుడు అన్న మాట ఏమిటో తెలుసా? మనకు పాండురాజ తనయ వర్గమునకు ఎట్లు వందుకలగో నేను రాజ్యభాగమీను సమర భంగిక విక్రమ నిరతి పూనుటిదియ నిశ్చయంబో. మీరు చెప్పినట్టుగా పాండురాజు గారి కొడుకులకి నేను రాజ్యభాగం ఇవ్వను. ఖచ్చితంగా చెప్తున్నాను, యుద్ధమే చేస్తాను. సమరం చెయ్యడం కోసమని చెప్పి పట్టుదలతో ఉన్నాను తప్ప సంధి చేసుకుని వాళ్ళకి రాజ్యం ఇవ్వడం అనేటటువంటిది జరగని పని అని దుర్యోధనుడు భీష్ముడితో తెగవేసి ఆనాడే చెప్పాడు. ఆనాడు చెప్పినటువంటి వాడు ఇవాళ కొత్తగా సంధికి ఒప్పుకుంటాడా? అతని గుణదోషముల చందమట్లయుండే నాకు ధర్మజు బుద్ధిన నడవవలయు ఆచరింపంగనీగి అచట నెల్ల తెరగును ఏర్పడనిరిగి ఒత్తు. కాబట్టి దుర్యోధనుడి యొక్క బుద్ధి నాకు తెలుసు, అతని గుణదోషాలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలుసు. అయినా ధర్మరాజు గారి మాట పాటించడం, ధర్మరాజు గారిని గౌరవించడం నాకు ప్రీతిపాత్రం. అందుకని నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి చెప్పవలసినటువంటి మాటలు చెప్పి వాళ్ళ యొక్క మనసు అసలు ఎలా ఉంది అన్న విషయాన్ని, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి వస్తాను. అంటే నకులుడు అన్నాడు, అసలు ఇదంతా వింటుంటే మీ మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటిగా ఉంది. ఎందుకనంటే ధర్మరాజు గారు చెప్పిన మాటలు కానీ, భీముడు చెప్పిన మాటలు కానీ, అర్జునుడు చెప్పినటువంటి మాటలు కానీ అసలు ఏ విధంగానైనా ఆమోదయోగ్యంగా ఉన్నాయా? మా మనస్సులు అరణ్యవాస కాలంలో విరాట మహారాజు గారి దగ్గర అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల పట్ల అవమానాలు మరిచిపోయి కొంత కారుణ్యాన్ని పొంది ఉండడం చేత ఇలా మాట్లాడాం. లేకపోతే నిజానికి ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ సంధి కోసం ఇంత శాంతితో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుందా? మేము అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు మా మనసులలో వాళ్ళు చేసినటువంటి అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నటువంటి ఉద్రేకము ఇప్పటికీ ఉంటే అటువంటి మాట నిజానికి ఇప్పుడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు మాట్లాడరు. అంటే నిజానికి అన్ని కష్టాలు పడ్డా కష్టాలు పెట్టిన వాళ్ళ మీద క్రౌర్యాన్ని మరిచిపోయాం. ఆ పైన ఒకడు తొందరపడి ఆవుని కొడితే రెండోవాడు కూడా తొందరపడి దూడని కొట్టక్కర్లేదు కదా. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు అని మనం మాత్రం ఎందుకు తప్పు చెయ్యాలి? అన్నింటినీ మించి ఆనాడు అర్జునుడు ఆవుల్ని విరాట నగరానికి తరలించుకొని వచ్చాడు. ఆ తర్వాత మనం తిరిగి వచ్చిన తర్వాత వెంటనే 7 అక్షౌహిణీల సైన్యం మనకి మద్దతుగా వచ్చి మనతో చేరింది. అంతేకాదు, పాంచాల, యాదవ, పాండ్య, మత్స్య దేశాల రాజులందరూ కూడా మనతో స్నేహం కలిపి మన దగ్గరికి వచ్చారు. భీమార్జునుల యొక్క బలము, విక్రమము ఆ ధృతరాష్ట్రుడికి తెలియనిది కాదు. పైగా అన్నిటినీ మించి కృష్ణ నీ తోడ్పాటు ధర్మరాజుకున్నది అన్న విషయం ధృతరాష్ట్రుడికి తెలుసు. ఆ పైన ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కృపాచార్యుల వారు, బాహ్లికుడు వీళ్ళందరూ బోధించి ఉంటారు. పైగా విదురుడు వింటుండగా
పరమధర్మవేత్త అయినటువంటి విదురుడు వింటుండగా వాళ్ళందరూ ఇన్ని మంచి మాటలు చెప్పిన తరువాత ఈ మధ్యనే ఇన్ని పరిణామములు జరిగిన తరువాత అర్జునుడి చేతిలో కర్ణాదులందరూ ఓడిపోయి అర్జునుడు గెలిచి ఆవులను వెనక్కి తీసుకొని వచ్చిన తరువాత వాళ్ళ పౌరుష ప్రతాపాల విషయంలో వాళ్ళకి ఒక నిశ్చితాభిప్రాయం కలిగి బహుశः సంధికి వాళ్ళు కూడా సిద్ధపడి ఉంటారు. ఇది నా అభిప్రాయం. కాబట్టి శాంతి కోసం ప్రయత్నించడంలో ఏ దోషమూ లేదు. కాబట్టి శాంతి కొరకు ప్రయత్నించి సంధి చేసుకోవడమే ఉత్తమ మార్గమని నకులుడు ప్రతిపాదించాడు. వెంటనే సహదేవుడు అన్నాడు, అసలు ధర్మపుత్రుడు అతని సోదరులు పలుకుతున్నటువంటి పలుకులు పరమ విచిత్రంగా ఉన్నాయి. దానికి కృష్ణ పరమాత్మ ఊకొట్టడం, నకులుడు అంగీకరించడం అంతకన్నా ఆశ్చర్యంగా ఉంది. రాక్షసులను విధ్వంసం చేసినటువంటి అపారమైనటువంటి పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి పాండవులం కురుసభకి వెళ్ళి బిచ్చమెత్తుకుని వాళ్ళు ఇచ్చినటువంటి రాజ్యం కోసం ప్రయత్నం చేయడమా? పైగా దుష్టచిత్తుడైనటువంటి దుర్యోధనుడు మనం అడిగితే మాత్రం రాజ్యభాగాన్ని మనకిస్తాడా? అది ఒట్టి కళ్ళ. అటువంటి రాజ్యభాగం కోసం దిగజారిపోయి దైన్యంతో మనం అసలు యాచించవలసినటువంటి అవసరం ఏమిటి? ఇది తెలిసిందనుకోండి, బంధువులు స్నేహితులు అందరూ మనల్ని నిందించరా? పాంచాలాది మహీపతులందరూ కూడా చూసి నవ్వుకోరా? అంత దైన్యంతో అర్థించాలా అని అడగరా? వాళ్ళు మెచ్చుకుంటారా? ఇంతకన్నా లోకంలో విడ్డూరం ఉంటుందా? రాజ్యభాగం యాచించడానికి ధర్మరాజు గారు సిద్ధపడడం ఏమిటి? దానికి అంగీకరించి శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం చలుపుతానని కురుసభకి బయలుదేరడం ఏమిటి? ఇదంతా ఏమైనా బాగుందా? ఒప్పుకోకపోయిన తర్వాత, దుర్యోధనుడు తిరస్కరించిన తర్వాత అప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలా? తుది రాజ్యమ్ము సగమ్ము కొమ్ము అడవియందుం పేరు వంచియున్ 13 ఏడులు నీవును తిరిగిరా బాలీకపోవచ్చునే అది కాదేతికి పంటవై అరుము మాయల్వన్ను నేర్పింక చల్లదు సుమా నీకని ఆ సుయోధనుని ఉల్లంబుచ్చి పోనాడుమి. మనం ఆ దుర్యోధనుని పిలిచి, నువ్వు కూడా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత రాజ్యంలో సగభాగం నువ్వు తీసుకో. అదేమిటి? మేము నియమాలు పాలించాం. ఎవరి కోసం ఇవ్వవు రాజ్యం? నువ్వు కొత్తగా ఇచ్చేదేం లేదు. అది పాండురాజు గారి రాజ్యం, మా నాన్నగారి రాజ్యం. ఆ మాటకొస్తే మొత్తం రాజ్యం మాది. మేము నియమాలు పూర్తి చేసి వచ్చిన తర్వాత మాకివ్వవలసిన రాజ్యం మాకివ్వాలి. నువ్వు అలాగే తిరిగిరా, 12 ఏళ్ళు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేసిరా. నీకు ఇవ్వనంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇవ్వననడం అన్యాయం. మా రాజ్యాన్ని నువ్వు కబళించినట్టు. కాబట్టి ఇస్తావా? ఇవ్వవా? యుద్ధంలో కలుసుకుందాం అని చెప్పండి. అంతేకాని ఇచ్చి తీరనైనా ఇవ్వాలి, చచ్చి తీరనైనా చావాలి. అంతే, 2 మార్గాలు తప్ప ఈ 5 ఊళ్ళు, ఈ శాంతి సందేశాలు, ఈ సంధి, ఈ ప్రసంగాలు, ఈ రాయబారాలు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదంటే సాత్యకి కూడా సహదేవుణ్ణి సమర్థించి ఈ విషయంలో దుర్యోధనుడితో గట్టిగా మాట్లాడవలసిందే, శాంతి సందేశం పంపవలసిన అవసరం లేదన్నాడు. ఈలోగా ద్రౌపదీదేవి లేచింది. ఆవిడ వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటల వలన హృదయములో విశేషమైనటువంటి వేదన పొంది ముఖములో దైన్యము స్పష్టంగా కనపడుతుండగా మనసులో కలిగినటువంటి భావోద్రేకము చేత పొందినటువంటి కోపము కన్నుల వలన ముఖములో ఏర్పడినటువంటి ఆ మార్పుల వలన స్పష్టమవుతుండగా కంఠం గాద్గదికమై దగ్గుత్తికతో కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ ఆమె ఇలా అంది. ఒకనాడు ఆ దుర్యోధనాదులు అకృత్యాలు చేసి పాండవులను అరణ్యానికి తరిమేశారు. నానా కష్టాలు పడి పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి ఇప్పుడు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వడం మానేసి ఊరడింపు మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ క్షేమాన్ని కనుక్కుంటున్నారు. దీనికి ధర్మరాజు గారు ఎంతో ఉబ్బిపోయి సుయోధనుడు తనకై తాను మనసొప్పి ఈ 5 మందితోటి ఎంతో స్నేహభావంతో ఉన్నాడనేటటువంటి భావనతో ఉన్నాడు. ఆ అన్నదమ్ములు
ఇప్పుడు ఆ దుర్యోధనుడి పట్ల దయారహిత బుద్ధితో ప్రవర్తిస్తారో ఏమో ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికన్నా తమ్ములైనటువంటి దుర్యోధనాదుల మీద ధర్మరాజు గారికి కలిగినటువంటి ప్రేమాతిశయం గమనించదగినటువంటి విశేషం. ఇప్పటి వరకు ఎన్ని అవమాన పరంపరలు జరిగినా ధర్మరాజు గారు అవన్నీ విడిచిపెట్టేసి సహించి ఊరుకుంటాడేమో. ఆయన ఓర్పు అటువంటిది, మంచిది. కానీ రాజ్యంలో భాగం కూడా తీసుకోకుండా పొత్తుగా అలాగే కలిసి ఉందాం అని అంగీకరిస్తారేమో, అది మాత్రం ఎట్టి పరిస్థితులలో వీలు లేదు. అలా అంగీకరిస్తే మాత్రం పాండవులు ఎంత అవివేకులు, ఎంత అసమర్థులు, ఎంత సిగ్గులేని వారు అని చెప్పి లోకం నిందిస్తుంది. అన్నింటిని మించి ద్రౌపదీదేవి ఓట యొకింతనేనియు సుయోధను చిత్తమునందు లేదు, నీ మాటల బౌనే దురభిమానము ఎక్కుడు పునుగాక, అచ్చోటన సంగరంబులకు చొప్పులు పుట్టిననైనా పాండవుల్ పోటున కిచ్చగింతురకో పొదురో కానల నుండ నచ్చుతా. అసలు ఆ దుర్యోధనుడికి మనసులో కించిత్ భయం కూడా లేదు. కృష్ణ, నువ్వు వెళ్ళి మంచి మాటలు చెప్తే మాత్రం ఆ మంచి మాటల్ని దుర్యోధనుడు వింటాడా? వాటిని పాటిస్తాడా? పాటించకుండా దురహంకారాన్ని ప్రదర్శిస్తాడనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఒకవేళ ఆ కురుసభలో నువ్వు రాయబారం నిర్వర్తిస్తున్నప్పుడే యుద్ధమే తప్ప వేరొక పరిష్కారము లేదు అన్న విషయము రూఢమై యుద్ధమునకు సంబంధించినటువంటి సూచనలు ఏర్పడితే అప్పుడైనా పాండవులు యుద్ధం చేస్తారా? లేకపోతే మళ్ళీ అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోతారా? వాళ్ళు ఎటు రాజ్యం ఇచ్చేటట్టు లేరు, యుద్ధం అంటున్నారు, యుద్ధం ఎందుకు లేని అంటే ధర్మరాజుని ఎత్తి పొడుస్తోంది. యుద్ధం ఎందుకులే అని చెప్పి వీళ్ళు మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ బతికేద్దామని వెళ్ళిపోతారా అంటూ ఏనిటులంటి నా వలవదు ఇంకను నీవును రాజు తమ్ములంకాన్ ఉచితంబు చూచి మన కార్యము మీ సుజనత్వముంచడంగానొక భంగిసేయక తగన్ కురువర్గముతోడి సంధి మీకైన తెరంగునన్ వలచినట్టుల చేయుడు నేర్పులేర్పడన్. కృష్ణ, నేను ఇలా అన్నాను అని ఏమనుకోవద్దు. ఏనుటులంటి నా వలవదు, ఇలా అన్నానని మరోలా అనుకోవద్దు. ఎందుకనంటే ఆవిడ అండంలో మనసులో ఎంత బాధ ఉందో ఇక్కడే కూర్చున్నానే, మాట్లాడుకుంటున్నారే. అరణ్యవాసానికి నేను వచ్చి 12 ఏళ్ళు అంత కష్టపడ్డానే, అజ్ఞాతవాసంలో అన్ని కష్టాలు పడ్డానే, అరణ్యవాసంలో సైంధవుడు అంత అవమానం చేశాడే, అజ్ఞాతవాస సమయంలో కీచకుడు అంత అవమానం చేశాడే. ఇన్ని అవమానాలు పడి ఇన్ని బాధలు కోర్చిన నా అభిప్రాయం ఏమిటని అడిగేవాడు ఎవడు లేడు. మీరు మాత్రం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చేసి రాయబారానికి పంపించేస్తే వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధపడిపోతున్నావు, ఏం చెప్పాలో చెప్పడానికి వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. నన్ను అడగలేదు. అయినా నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. అంటే ఎంత బాధతో ఎత్తి పొడుపుతో మాట్లాడుతోందో. నువ్వు ధర్మరాజు ఆయన తమ్ముళ్ళు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఏది చేస్తే మంచిగా ఉంటుందో, దేని వలన మన కార్యం చక్కగా నెరవేరుతుందో అది సాధ్యమైనంతగా మీకిష్టమైనటువంటి రీతిలో మీ నేర్పు బయటపడేటట్టుగా కౌరవులతో పొత్తు కుదుర్చుకోండి. అంటే దాని అర్థం నన్ను మీరేమీ అడగరు, నన్ను మీరు అడగవలసిన అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు నిర్ణయించుకొని ఎట్లా సంధి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారో అట్లా సంధి చేసుకోండి. ఎందుకనంటే ఆవిడ పడిన బాధలు, ఆవిడ పడిన క్లేశాలు, యుద్ధం జరగకుండా శాంతిగా 5 ఊళ్ళు ఇచ్చినా చాలు కలిసి బతికేద్దామనేటటువంటి ధర్మరాజు గారి యొక్క శాంతి పన్నం ఆవిడికి రుచించలేదు. పైగా ఇన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు ఇంత ప్రేమగా రాయబారం పంపితే మాత్రం ఆ దుర్యోధనుడు వింటాడా? మళ్ళీ తిరిగి అవమానించి పంపిస్తాడు తప్ప. అది ఆవిడ బాధ. తన భర్తల గౌరవం పోతుందన్న ఆక్రోశం ఆవిడితో అలా మాట్లాడిస్తోంది.
ఇత పూర్వం పొందినటువంటి తన అవమానాలు ఏమవుతాయి, చేసిన ప్రతిజ్ఞలు ఏమవుతాయి, ఎప్పటికీ వీళ్ళ మనసులు శాంతిస్తాయి, అసలు పాండవులు మళ్ళీ సంతోషం పొందేది ఇప్పుడు, ఎన్నాళ్ళు ఈ దుర్యోధనుడి అరాచకాలు. కాబట్టి ఆవిడంది, వరమున పుట్టిదిన్ భరతవంశము చొచ్చితి, అందు పాండు భూవరునకు కొడలైతి, జనవంజుల పొందితి, నీతి విక్రమ స్థిరులకు పుత్రులంబడసితిన్, సహజన్ముల ప్రపుగాంచితిన్, సరసిజనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కినదానెంతయున్. కృష్ణ, నీకు తెలుసు కదా, నేను పుట్టినది ఒక వరం చేత పుట్టాను, భరతవంశాన్ని మెట్టాను, పాండురాజు గారికి కోడలనయ్యాను, జనులందరి చేత నమస్కరింపబడేటటువంటి పతులను పొందాను, నీతి విక్రమంలో స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి కుమారుల్ని పొందాను, ఎంతో గొప్పవారైనటువంటి సోదరుల యొక్క ప్రేమకు పాత్రురాలనయ్యాను, ఇన్నిటికీ నేను ప్రసిద్ధురాలనయ్యాను అన్న విషయం కృష్ణ నీకు తెలుసు. నీవు సుభద్ర కంటే కడు నయ్యము గార్వమున్ దలిర్ప సంభావన చేయుదువు, ఇట్టినను పంకజనాభ ఒకండు రాజసూయావబృధంబునందు శుచి అయి పెనుపొందిన వేణివట్టి, ఈ ఏవురు చూడగా సభకు ఈడ్చే కులాంగననిట్లు నర్తురే. ఓ కృష్ణ, నీ చెల్లెలైనటువంటి సుభద్రని ఎంత ప్రేమిస్తావో, ఎక్కువగా నన్ను గౌరవిస్తావు, ప్రేమిస్తావు కదా. లోకంలో ఎక్కడైనా ఒక స్త్రీని నన్ను అవమానించినంతకన్నా కూడా దారుణంగా అవమానించడం అనేటటువంటిది జరుగుతుందా? రాజసూయం జరిగిన తరువాత అవబృధ స్నానం చేత పరమ పవిత్రమైనటువంటి నా కొప్పు వెంట్రుకల్ని పట్టుకొని ఒక దుర్మార్గుడు ఈడ్చి సభలోకి తీసుకెళ్ళాడే, అంత భయంకరంగా పరాభవించడం అనేటటువంటిది లోకంలో ఎక్కడైనా జరుగుతుందా? ఆ సభ ఏకవస్త్రయగునట్టి నన్ను కొనివచ్చి నుంచు దుశ్శాసను చూచుచున్, పతుల సంభ్రములైతగు చేష్టలేక నా యాసలుమాని చిత్రముల యాకృతి నున్నయడన్, ముకుంద విశ్వాసముతోడ నిన్ కొలువ వచ్చే మనంబు అదియున్ తలంపవే. ఆనాడు జుత్తు పట్టుకుని సభలోకి ఈడ్చుకుని తీసుకొచ్చి ఏకవస్త్రని అని చెబుతున్నా కూడా వినకుండా నా వస్త్రములన్నింటినీ కూడా తొలగించడానికి ఆ దుశ్శాసనుడు ప్రయత్నం చేస్తూ ఉంటే, నా భర్తలు 5 కూడా నా మీద ఆశ వదులుకుని నిశ్చేష్టులైపోయి బొమ్మలు నిలబడినట్లు నిలబడిపోతే, నా మాన సంరక్షణం కోసం నేను ఎలుగెత్తి గోవిందా అని ఆక్రోశించి నిన్ను పిలిచానే. రాయబారానికి నువ్వు వెళ్ళి మాట్లాడేటప్పుడు, సంధి చెయ్యాలని ప్రయత్నించేటప్పుడు ఇది జ్ఞాపకం తెచ్చుకో. ఆనాడు నన్ను అంత అవమానించారే, నువ్వు సంధి చేస్తే వాళ్ళు బ్రతికిపోరా? ఈ జరిగినది గుర్తుపెట్టుకోసమా? ఎంత గాంభీర్యంతో, ఎంత ఉద్వేగంతో ఆవిడ మాట్లాడుతోందో చూడండి. అన్న శ్రీకృష్ణ, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సంధి జరుగుతుంది, వాళ్ళు రాజ్యం ఇవ్వరు, పొత్తుతో కలిసిమెలసి ఉందామన్నారనుకో. ధర్మరాజు గారు ఇంతకన్నా కావలసిందే ఉంది, మనం పొత్తుతో కలిసి ఉందామనేటటువంటి శాంతి భావనతో అంగీకరించాడు అనుకో. ఒకవేళ మేమందరం హస్తినాపురానికి వెళ్ళామనుకో, అప్పుడు ధృతరాష్ట్రుడు నన్ను కోడలుగా చూస్తాడా, దాసిగా చూస్తాడా? ఎందుకనంటే వీళ్ళ రాజ్యం లేదుగా, వీళ్ళకి రాజ్యం ఇవ్వలేదుగా. రాజ్యభాగం ఇవ్వకపోయినా పొత్తుగా ఉందామని ధర్మరాజు అంగీకరిస్తే, అప్పుడు రాజ్యభాగం లేని వాళ్ళు రాజులు ఎలా అవుతారు? దాసులేగా. నేను దాసినేగా. నేను ధృతరాష్ట్రుణ్ణి దాసిగా సేవించాలా, కోడలుగా సేవించాలా? నాకు మార్గం చెప్పు అని ద్రౌపది చటుక్కున తాను కూర్చున్నటువంటి స్థానంలోంచి పైకి లేచి ఆ కొప్పుని విప్పి ఆ శిరోజములను, ఆ వెంట్రుకలను చేతిలో పట్టుకొని నల్లగా నిగనగలాడుతూ పాము ఎలా ఉంటుందో అటువంటి ఆ వెంట్రుకలని చూపిస్తూ క్రోధం ఆపుకోలేక కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా, ఇది దుస్ససేను వ్రేళ్లం తవిలి సగము త్రెవ్విపోయి దక్కినవి కౌరవుల కడ తీరు మాటల అవసరమున తలపవలయు అచ్యుత వీనిన్.
కృష్ణ, ఈ తల వెంట్రుకల్ని చూశావా? ఇవి ఒకనాడు కురుసభలోకి దుశ్శాసనుడు నన్ను జుత్తు పట్టి ఈడ్చి తీసుకుని వెడుతుంటే ఆనాడు తెగిపోయి దుశ్శాసనుడి చేతిలోకి వెళ్ళిపోగా మిగిలినటువంటి వెంట్రుకలు. నువ్వు సంధి చెయ్యడానికి కురుసభలో మాట్లాడేటప్పుడు తెగిపోగా మిగిలినటువంటి ఈ సగం వెంట్రుకల్ని గుర్తు తెచ్చుకోసుమా. ఈ వెంట్రుకలు వట్టి ఈడ్చిన ఆ చేయి తొలుతుగా బోరిలో దుస్ససేను తను వింతలింతలు తునియలై చెదరి రూపరియున్న కని ఇడుకారుగాక అలుపాల బొను పడునట్టి విచ్చే ఇది చిచ్చే ఇది పెను గదపట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమను ఒక విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే ఇట్లు పన్నములు పడిన ధర్మనందనుండు నేను రాజరాజు పీనుంగు కన్నారగాన పడయమైతిమేని కృష్ణ. కృష్ణ, ఒక్క విషయాన్ని పరిశీలించు. ఈ వెంట్రుకల్ని ఇలా పట్టి లాగినటువంటి చెయ్యి కలిగినటువంటి దుశ్శాసనుడు మొక్కలైపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉండగా చూడని నాడు, ఇన్ని కష్టాలు పడడానికి కారణమైనటువంటి ఆ దుర్యోధనుడు ప్రాణాలు పోయి శవమై యుద్ధభూమిలో పడిపోనినాడు. ఆ 2 శవాల్ని ధర్మరాజు గారు నేను కలిసి వెళ్ళి చూడనినాడు. నా దగ్గర పెద్ద ఆ గద ఉన్నది అని ఆ గదని గిరగిరా తిప్పుతూ తిరిగేటటువంటి ఈ భీమసేనుడి యొక్క భుజపరాక్రమం, నా దగ్గర గాంధీవం ఉంది, గాంధీవంతో బాణప్రయోగం చేస్తానని ఎప్పుడు గాంధీవం పట్టుకుని తిరిగేటటువంటి ఈ అర్జునుడి యొక్క ఈ శౌర్యము, కాల్సన దేనికి పనికొస్తాయి? నేను ధర్మరాజు గారు ఆ దుర్యోధన దుశ్శాసనుల యొక్క శవాల్ని యుద్ధభూమిలో చూసి సంతోషించని నాడు వీళ్ళ యొక్క పౌరుష పరాక్రమాలకి అర్థమే లేదు. కాబట్టి దుష్టులను శిక్షించడానికి పూనుకోవడం లక్షణమైనటువంటి నువ్వు ఈ తోబుట్టువు యొక్క బాధని, మిక్కుటమైనటువంటి పరాక్రమం కలిగినప్పటికీ కూడా, ఇంతటి పరాభవాగ్ని నాకు ఏర్పడినప్పటికీ కూడా ఇన్ని కష్టాలు పడి ఓర్పు వహించి నిలబడినటువంటి నా భర్తల యొక్క స్థితిని, ఒడిలో ఉంచుకున్నటువంటి అగ్నిహోత్రాన్ని భరిస్తున్నట్టుగా నిలబడినటువంటి నా యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడమని బోరున ఏడిస్తే ఆ కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ద్రౌపదీదేవితో, మృచ్చిర నేల ఏగలుగా ముద్దియా నాకు వృకోదరుండు వివత్సుడు తొడుగాగా జనవంజుడు ధర్మసుతుండు పంప నీ మెచ్చుగ శత్రు సంక్షయము మీకు నీ చేసెదగాక వేరొకన్ డచ్చు పడంగ నేర్చుని దురాత్ములు కౌరవులు వీత్తురే. మృచ్చిర నేల ఏ కలుగా, ఎందుకమ్మా బాధపడతావు నేనుండగా? ఏమీ బాధపడకు. ధర్మరాజు గారు పరమ సంతోషంతో నాతో పంపించాడు. నేను భీమసేనుడితోటి అర్జునుడితోటి కలిసి యుద్ధభూమిలో ప్రవేశించి ఆ కౌరవాదులందరినీ కూడా చంపి శత్రుక్షయం చేసి నిన్ను ఊరట పొందేటట్టుగా చేస్తాను. ఇంకొకలా జరిగే అవకాశం లేదమ్మా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సంధికి ఒప్పుకోరు. కాబట్టి నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నువ్వు ఏడవలసినటువంటి రోజులు వెళ్ళిపోయాయి. లలనా ఉడుగుము నీ ఏడ్పుల కొలదియే కురు నృపాల పుత్ర కళత్రంబుల ఏడ్పులు ఇంక వానిన్ గలకల నవ్వుచు వినంగ కాలంబయ్యన్. ఇక నువ్వు ఏడవలసిన కాలం అయిపోయిందమ్మా. నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇక నువ్వు ఏడవకూడదు. ఇక ధృతరాష్ట్రుడి యొక్క కోడళ్ళు ఏడుస్తారు. ఆ కోడళ్ళందరూ ఏడుస్తుంటే నీ పగదీరి నువ్వు కలకల గలగల నవ్వేటటువంటి రోజులు వచ్చాయి. కాబట్టి ఆ నవ్వులు ఆ ఏడుపులు విని నువ్వు నవ్వడానికి సిద్ధపడు తప్ప నువ్వు ఏడుస్తావు ఎందుకమ్మా? యముని దున్నపోతు యొక్క మెడలో ఉండేటటువంటి గంటల చప్పుడు వినాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి దుర్యోధనాదులకు నేను చెప్పేటటువంటి రాయబారం చెవికెక్కుతుందా? ధర్మరాజు గారు చెప్పినటువంటి శాంతి వాక్యాలు సమ్మతమవుతాయా? కాబట్టి యుద్ధమే జరుగుతుంది. శపథం చేసి చెప్తున్నాను ద్రౌపది, విను, నా మాటలను బాగా ఆలకించు. విరోధులను ధ్వంసం చేసి విజయాన్ని పొంది పుణ్య సమృద్ధితో ఈ ధర్మరాజు గారు పరమ సంతోషంతో గొప్ప వైభవాన్ని పొందడం అనేటటువంటి దాన్ని తొందరలోనే నువ్వు చూస్తావు.
ఈ విషయంలో ఏ విధమైనటువంటి ఆలస్యము జరగదు, నా మాట నిజం అని అక్కడ ఉన్నటువంటి కాంతలను పిలిచి ఆ ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని ముడివేయవలసినదిగా ఆయన ఆజ్ఞాపించాడు. ధర్మరాజు గారు వెంటనే ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ, నారాయణ, నీ యొక్క జన్మ నక్షత్రం రోహిణి, రేపు రేవతీ నక్షత్రం కనుక చంద్రుడు మీనరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడై ఉంటాడు. చంద్రబలము రేవతీ నక్షత్రం నీకు సాధన తార కాబట్టి అన్ని విధాలా కూడా కార్య సాధన కొరకు ప్రయాణం ప్రారంభించడానికి కుదిరినటువంటివై, ఒప్పినవై, అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణానికి రేపు ఉదయమే సిద్ధపడు అని చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగానే చేస్తానని చెప్పి సూర్యోదయం కాగానే మరనాడు లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని సూర్యోపాసన చేసి అగ్నిని ఆరాధించి బ్రాహ్మణులకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని చేయవలసినటువంటి దానములన్నీ చేసి వాళ్ళని సంతోషపెట్టి మంత్రపురస్సరంగా వాళ్ళు ఇచ్చినటువంటి అక్షతల్ని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి దూర్వాంకురాల్ని కూడా స్వీకరించి బయలుదేరడానికి సిద్ధపడుతూ ఆ సాత్యకిని పిలిచి, నువ్వు కూడా నాతోరా, నీతో పాటుగా మనవారందరినీ కూడా బయలుదేరి రమ్మని చెప్పు హస్తినాపురానికి. ఎందుకంటే అక్కడ దుర్యోధనుడి యొక్క బుద్ధి మంచిది కాదు, ఏదైనా జరగవచ్చు అని చెప్తే సాత్యకి కూడా శ్రీకృష్ణ పరమాత్మతో బయలుదేరాడు. నాకు సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా, సుదర్శన చక్రాన్ని, గదని, ధనస్సుని అన్నింటినీ రథంలో పెట్టించమని, ఏమో ఏ కారణం చేతనైనా దుర్మార్గులైనటువంటి కౌరవ